ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో పోలీసుల తనిఖీల వెనుక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు అంటూ ఎమ్మెల్యేనే పట్టిస్తారు, ఆయనే సానుభూతి తెలిపేందుకు వెళ్లి ధర్నాలు చేస్తారు అంటూ ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి శనివారం ఆయన ఉదయం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వ్యాపారస్తులను పోలీసు వాళ్ళు పోయి బంగారంగళ్ళలో బంగారు కొనుక్కోనికి వచ్చిన వాళ్ళ దగ్గరికి లోపలికి పోయి లేదా బంగారంగళ్ళ ఆ మూట్లో ఈ మూట్లో కాపలా కాసి వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని వస్తే కనుక ఆ డబ్బులు రసీదులు లేని డబ్బులు అని చెప్పేసి పట్టుకొని రావడము ఇవన్నీ జరుగుతున్నాయి. నేనేమడుగుతానా అంటే ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే గారిని అడుగుతాను సూటిగా. ఫస్ట్ క్వశ్చన్, పట్టుకోమని చెప్పేదే మీరు, పట్టించేదే మీరు, ధర్నాలు చేసేది మీరు, మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి సానుభూతి నటించేది మీరు. నేను ఎమ్మెల్యే గారిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. 30 బాటిళ్ళు మద్యం ఒక వ్యక్తి అమ్ముతానాడో అమ్మనికి తీసుకుపోయినాడో తెలీదు, ఆ వ్యక్తి నిజంగా వాళ్ళ ఇంట్లో అవసరాలు తీసుకుపోయినాడో తెలీదు. 30 బాటిళ్ళు తీసుకుపోకూడదని చట్టంలో ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకుని ఉంటే 30 బాటిళ్ళ కోసం పోలీస్ స్టేషన్కు పోయి ఎస్పీ గారిని దూషించి వ్యక్తిగతంగా పోలీసులను దూషించి అతన్ని దౌర్జన్యంగా విడిపించుకొని పోయినాడు. అంటే 30 బాటిళ్ళు మద్యం అమ్మేవాడికి ఉన్నంత విలువ కూడా ప్రొద్దుటూరులో వ్యాపారస్తులకు లేదు. ఇది ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వ్యాపారస్తులు గమనించాలా. ఎందుకు ఆయన పోలేదంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం ఆయన వేయించుకునే మనిషి. పొద్దున సాయంత్రం పోలీస్ స్టేషన్కైనా ఆయన కరెక్ట్గా టైంకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ఎమ్మెల్యే గారి దర్శనం చేసుకునే తర్వాతనే ఆయన బయటికి వస్తాడు. ఎమ్మెల్యే గారి ఇంటికి పోయే దారిలో ఉన్నటువంటి ఏ కెమెరాల్లో చూసినా కూడా ఇబ్రహీం పోయి ఎమ్మెల్యేకి దర్శనం చేసుకొని వస్తాడు. అలాంటి ఇబ్రహీము పోలీసులను పంపి దౌర్జన్యంగా వ్యాపారస్తుల డబ్బు సీజ్ చేస్తే ఏమి ఎమ్మెల్యే గారు 30 బాటిళ్ళు మద్యం అమ్మేవాడికి ఇచ్చిన విలువ పొద్దుటూరు వ్యాపారస్తులకు లేదా? అంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి ఆయన పోలేడా? పోయి మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎందుకు ఆయన గట్టిగా నిలదీసి ఆ వ్యాపారస్తుని పిలుచుకురాలా? ఒకసారి పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారేమో బాటిల్ దొరికిన వాడిని మాత్రం తీసుకొచ్చినాడు, వ్యాపారస్తుల డబ్బు పట్టుకున్నా ఇబ్రహీం సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి ఎమ్మెల్యే గారు ఎందుకు పోలే? సరే పోయింటే ఎందుకు వాళ్ళని ఇడిపించుకొని రాలే? ఎమ్మెల్యే గారికి చెప్తానా, డ్రామాలు ఆపు. ధర్నా చేయాల్సి వస్తే నువ్వు వ్యాపారస్తులతో కూర్చొని బంగారంగళ్ళ కాడ కాదు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కాడ నువ్వు ధర్నా చేయాల. దేనికి? ఇట్లా పట్టుకోవడం అన్యాయమని ఆడ సీఏని నిలదీయాలను. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నేను అడుగుతానా, బంగారంగళ్ళ దగ్గర బయట ఇది పెడితే అంగళ్ళకు బంగారు కొనుక్కోనికి వచ్చిన రైతులు ఉంటారు, పైలు పండించుకుంటారు, వాళ్ళకి ఏం రిసిప్ట్లు వస్తాయా? అంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్ళి ఆగిపోతే, లేకపోతే వాళ్ళ కొడుకు పెళ్ళి ఆగిపోతేనో, వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఎంగేజ్మెంట్లు ఆగిపోతేనో ఎవరు దీనికి బాధ్యులు? ఎమ్మెల్యే గారి వాహనం చెక్ చేయండి పోలీసులు. ఎమ్మెల్యే గారి వాహనం చెక్ చేయాలా? ఎమ్మెల్యే గారు 75 లక్షలు పెట్టి ₹1 కోటి పెట్టి టేబుల్ మీద డబ్బు పెడతాడు, పట్టుకోవాలి కదా ఈ ఇబ్రహీం పోయి. అంటే ఆ డబ్బు అయితే ఎమ్మెల్యే డబ్బు అయితే ఇట్లా పెట్టి షోకేస్లో శోభమ్మలాగా ఇప్పుడు ఆయన విరాళం ఇస్తామని నేను ఆ గుడికి 1 లక్షలు అంటాడు. ఏం ఇబ్రహీం పోయి ఏది నీకు రసీదు ఇద్దా, నీ డబ్బుకు రసీదు అని అడగండి. అంటే ప్రజలైతే ఒకటి, ఎమ్మెల్యే అయితే ఒకటే. రేపమన్నాడో నేను 75 లక్షలు పెట్టి ఎందుకు కొనిస్తాడా అని చెప్పి నిన్న మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కదా. ఎవరో పోలీసులు 2 టౌన్ పోలీస్ పోతాడా, 3 టౌన్ పోతారా, 1 టౌన్ పోతారా, ఎవరు పోతారో పాండి, ఆయన ఏ లిమిట్స్లో లెక్క ఇస్తాడో పాండి, పోయి పట్టుకోండి, చూపియండి, ఈ డబ్బుకు రసీదు చూపి అని అడగండి. అంటే ఎమ్మెల్యే ఏమో ఆయన వాహనాల్లో లక్షలు కోట్లు డబ్బులు పెట్టచ్చు, ఆయన మట్కా జూదము అన్ని ఆడిచ్చే దానిలో ఇబ్రహీంకి అన్నీ తెలుసు. ఇబ్రహీంకు మాత్రం బంగారంగల్లో పోయే వ్యాపారస్తులు రైతులు రసీదులు చూపించాలా? ఏంది దౌర్జన్యం పొద్దుటూరులో? నేను నెత్తి నోరు మొత్తుకొని చెప్తానా, ఇబ్రహీం అనే మనిషిని వేసి ఇది చేసినాడని. స్టేషన్ గాడికి ఎందుకు పోయి ధర్నా చేయలేదు తెలుసా? వాటాలు వస్తున్నాయి పంచుకుంటున్నారు కాబట్టి ధర్నా చేయలే. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తానా,
నీ ఫోన్ హ్యాక్ అయిందని చెప్పి హంగామా చేసి ఓని కడపకపోతావు, హ్యాకింగ్ నువ్వేదో తప్పు చేసి. రెండవది, మట్కా క్రికెట్ జూదం లేకుండా చేయాలని నా పొద్దుటూరులో ప్రజల కోసం అని ఒకరోజు వినతి పత్రం ఇచ్చినావు కదా, రేపు వస్తావా? సోమవారం గ్రీవెన్స్ డే రోజు వస్తావా? నువ్వు మీడియాకు రేపు టైం చెప్పు. నేను 11 గంటలకు సోమవారం ఎస్పీ గారిని కలుద్దామని చెప్పు, నేను వస్తా. ఇద్దరం పోయి వినతి పత్రం ఇస్తాం ఎస్పీ గారికి. నేను వస్తా నీ వెనకమ్మడి. వ్యాపారస్తుల దగ్గర ఇట్లా అంగళ్ళ కాడ మనుషులు పోలీసులు పెట్టి పట్టుకోవడం తప్పు సార్, ఇది కాదు మీరు చేయాల్సిందని. నీ కంప్లైంట్ నువ్వు చేయి, నా కంప్లైంట్ నేను, ఇద్దరం ఒకటేసారి పోదాం. నేను సిద్ధం, ఎమ్మెల్యే గారితో వచ్చేదానికి నేను సిద్ధం. ఆయన చెప్పాలా టైం ఎప్పుడు పోదాం ఎస్పీ గారి ఆఫీస్కు పోయి అడుగుదాం. రేపు 75 లక్షలు అంట ఇట్లా పెట్టి కట్టలు ప్రజలకు నేను దాన ధర్మాలు చేస్తానా అంటే రసీదు ఉందా మరి దానికి? ఎమ్మెల్యే గారు పెట్టే కట్టల డబ్బులు పట్టుకుంటే పోలీసు వాళ్ళు రసీదు అడిగితే పోలీసు వాళ్ళు కరెక్టు. అట్లా కాకుండా ఇతరులు కన్నా సతాయిస్తే ఈసారి నేను పోలీసు వాళ్ళు పెట్టే చెక్ పోస్టుల దగ్గరికి నేనే వచ్చి కూర్చుంటా. వ్యాపారస్తులు అయితే ఒకటి, దీంట్లో గేమ్ మీకు అర్థం కావడంలే. ఎమ్మెల్యే చెప్పండి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీము తన స్టేషన్లో చిన్న పని కూడా చేయడు. ఇది వాస్తవం, పొద్దుటూరులో ఉండే ప్రజలందరికీ తెలిసింది. అలాంటి వ్యక్తి పట్టుకుంటే ఏమీ మాట్లాడు. బంగారంగడోళ్ళు పోతే 8 గంటలకు నేను వస్తాపా బంగారంగాల కాడ ధర్నా చేస్తాడంట. ఏందో నాకు అర్థం కావడంలే. ఈ షో ఏంది? బంగారంగాల కాడ ఏంది ధర్నా? ఇబ్రహీం గాడి పోయి ధర్నా చేయి. ఈడ ఎగినావు కదా ఎస్ఐ మీద, ఏం ఇబ్రహీం మీద నీకంత ప్రేమ? ఎవరిని నాశనం చేయాలా మీరిద్దరు కలిసి పొద్దుటూరులో? వ్యాపారస్తులు నాశనం చేయాలంటారా? పొలిటికల్ పార్టీ లీడర్లు నాశనం చేయాలంటారా? తప్పుడు కేసులు పెట్టేయాలన్నారా? మట్కా గ్యాంబ్లింగ్లు పోషించాలన్నారా? ఏంది ఇది మీరు చేసేది? ఇతరుల మీద పడేది. పొద్దుటూరు నియోజకవర్గంలో వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తానా, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడానికి సిద్ధం. ఎమ్మెల్యే గారితో కలిసిపోయి ఎమ్మెల్యే గారు రావాలా, నేను వస్తా. మీడియాకు చెప్పమని టైం, ఆ టైంకు నేను వస్తా. ఇద్దరం పోయి రిప్రజెంటేషన్ ఇస్తాం ఎస్పీ గారికి. మీ వ్యాపారస్తుల మీద నీకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళ గొంతు కోసి కరోనా లాక్డౌన్ టైంలో అంగళ్ళు తెరచాలంటే కూడా మామూలు తీసుకునే వ్యక్తులు మీరు ఈరోజు వ్యాపారస్తుల కాడిపోయి ధర్నా చేస్తా. దీని మీద అంట ఏమన్నా అంటే నాకు ఒకటి అర్థం కాలే. చట్టం పెట్టేది వాళ్ళు, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది పోలీసులు. ఆయనకు అవసరం వచ్చిన దానిలో మాత్రం చట్టం కనిపిస్తుంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 307 కేసులో భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ముద్దాయి, గరిషపాటి లక్ష్మీదేవి ముద్దాయి, గురునాథ్ రెడ్డి ముద్దాయి. 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి 10 సార్లు కంప్లైంట్ చేసిన. భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఏమన్నా పరారీలు ఉన్నాడా? ఎమ్మెల్యేతో పక్కన ఉంటాడు. మరి వీళ్ళని ఎవరిని పట్టుకోరు ఈ పోలీసు వాళ్ళు? కేవలం పోలీసు వాళ్లకు ఎమ్మెల్యే గారు హుకుం జారీ చేసిన పని మాత్రం చేస్తారు. పొద్దుటూరు ప్రజలు ఇది గమనించండి. పొద్దుటూరు నియోజకవర్గం వ్యాపారస్తుల్ని డబ్బులు రాకమనమనేది వాళ్ళే. ఆ సీసీ కెమెరాల నుంచి డబ్బు గన ఆఫ్ చేసి తీసుకొచ్చే దాని అర్థం ఏంది తెలుసా? అన్అఫీషియల్ గా ఒకవేళ 10 లక్షలు ఆ రైతు దగ్గర ఉంటే 10 లక్షలు ఎత్తడం, 5 లక్షలు చూపించడం, 5 లక్షలు ఎమ్మెల్యే గారు పోలీస్ పట్టుకొచ్చిన ఆయన, వీళ్ళిద్దరే దానికి బాధ్యత. అది చెప్పకుండా చిలక పలుకులు వ్యాపారస్తులు కంట ఇబ్బంది పెడితే ఊరుకోడంట. ఎందుకు పోలే ఇబ్రహీం స్టేషన్ మీదికి అంటే నీ ఆలోచనలు బయటపడతాయనే. కాబట్టి పొద్దుటూరు ప్రజలు గమనించండి. వ్యాపారస్తులు కూడా విజ్ఞప్తి చేస్తానా, ఈయన పోలీసులను అడ్డం పెట్టుకొని ఆడ డబ్బు చిక్కుతే ఆడ ఇది ఒక లూటీ మార్గాన్ని ఎంచుకున్నాడు. దయచేసి మీ డబ్బులను మాత్రం చాలా జాగ్రత్తగా అవసరమైనంత వరకే తెచ్చుకోండి. 10 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నోడు అయితే మాత్రం ఒక గన్మెన్ పెట్టుకోవాలా. పొద్దుటూరులో పరిస్థితి ఎట్లుందంటే 10 కోట్ల వ్యాపారస్తుడు ఒక గన్మెన్ పెట్టుకోవాలా. రెండవది, క్యాష్ తీసుకుపోయేటప్పుడు వీలైనంత వరకు ఏవైనా రిసిప్ట్లు ఉంటే అవి పెట్టుకోండి. నాకు కూడా తెలుసు అందరి దగ్గర రిసిప్ట్లు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు రైతులు పైర్లు పండించిన దానిలో ఇంకో రిసిప్ట్లు ఉండవు. అలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దయచేసి జాగ్రత్త ఉండండి. పోలీసుల ముసుగులో పోలీసులను అడ్డం పెట్టుకొని పొలిటికల్ లీడర్లు ఎత్తుతున్నారు. ఇది క్లియర్గా చెప్తాను పొద్దుటూరు ప్రజలకు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని పిలుస్తాడా, ఎస్పీ గారికి రా కంప్లైంట్ చేద్దాం, ఫోన్ హ్యాకింగ్ అయిందంటావు, తర్వాత మట్కా లేకుండా చేయంటావు, లేదా ఊర్లో మట్కా క్రికెట్ గ్యాంబ్లింగ్ గుట్కా
ప్రభుత్వాన్ని మీరన్నా మారండి, ప్రభుత్వాన్నన్నా మార్చండి అని మాట్లాడిన మీరు ఫ్రస్ట్రేషన్లో ఏమాత్రం కూడా అర్థం కావడంలే. పొద్దుటూరులో వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తానా, మీరు ఎమ్మెల్యే గాని నమ్మొద్దు. దీని వెనకాల కర్త కర్మ క్రియ అన్ని ఎమ్మెల్యే గారే.